తుంగతుర్తిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ ఒకటే మాట చెప్తున్నా, నా అభిమానులకు, నా పిలుపు మేరకు సామెల్ని గెలిపించిన మీరందరికీ కూడా నేను క్షమాపణ చెప్తున్నా. ఒక తప్పుడు వ్యక్తిని తీసుకొచ్చి టికెట్ ఇప్పించినా అని చెప్పి నాకు అర్థమైంది. మీకు క్షమాపణ చెప్తున్నా. మందుల సామెల్ గారు ఏది ఆలోచించి మాట్లాడుతున్నారో, నాకు టికెట్ ఇప్పియమని చెప్పి మా ఇంటికి ఒక 100 సార్లు వచ్చిండు. మన తుంగతుర్తితో సంబంధం లేకపోతే మా ఇంటికి వచ్చి టికెట్ ఇప్పియమని ఎందుకు అడిగిండో నాకు అర్థం కాలే. అక్కడ చాలా మంది టికెట్ కోసం పోటీ పడ్డారు తుంగతుర్తిలో. కానీ మందుల సామెల్ గారికి నేను మాట ఇచ్చిన, నేను తప్పకుండా నేను అసెంబ్లీలోకి తీసుకెళ్తా, నువ్వు అసెంబ్లీలో అడుగు పెడుతున్నావు నీకు మాట ఇచ్చిన. నేను తిరుపతిలో ఉన్నప్పుడు ఫోన్ చేస్తే ఆయన ఫోన్ చేసి ఇదే మాట చెప్పిన, నీకు మాట ఇస్తున్న దేవుని సమక్షంలో నువ్వు అసెంబ్లీలో అడుగు పెడతావని చెప్పిన. మాట ఇచ్చినట్టు నేను కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు నేను అడిగిన 2 టికెట్లు బాన్స్వాడలో ఏనుగు రవీందర్ రెడ్డి గారికి, తుంగతుర్తిలో మందుల సామెల్ గారికి, ఈ 2 టికెట్లు కూడా నేనే అధిష్టానంతో మాట్లాడి నా టికెట్ తో పాటు వాళ్ళకి టికెట్ తీసుకొచ్చింది నేను. అదే కాకుండా ప్రచారం కూడా వ్యక్తిగతంగా నేను మున్గోడు ఎమ్మెల్యేగా వండుకుంటూ నకరికల్లు, తుంగతుర్తి, భువనగిరి, ఆలేరు, సూర్యాపేట ఈ నియోజకవర్గాల్లో నాకున్న తక్కువ సమయంలో కూడా వాళ్ళ గెలుపు కోసం నేను ప్రచారం చేసి వాళ్ళందరినీ కూడా గెలిపించిన. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న కార్యకర్తలకు అన్యాయం జరగొద్దు అని చెప్పి గాంధీ భవన్ సాక్షిగా చెప్పినా, మళ్ళా ఇప్పుడు చెప్తున్నా, తుంగతుర్తి నగరికల్ కాదు రాష్ట్రం మొత్తంలో తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత నాలాంటి వ్యక్తి మీద ఉన్నది. ఈ ఆయారాం గయారాంలకు భయపడేది లేదు. నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మీద, ఏఐసిసి ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ మీనాక్షి నటరాజన్ గారి మీద, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల మీద, మాలాంటి వ్యక్తుల మీద, అధిష్టానం మీద ఉన్నది. మెంటల్ ఖరాబ్ అయ్యి మందుల స్వామి ఎంపీలు అయింది, జ్ఞాపకం మర్చిపోయింది. ఆయన మంత్రికి మెంటల్ ఖరాబ్ అయింది. మెంటల్ ఖరాబ్ అయ్యి ఇక్కడ ఎమ్మెల్యే లేయడానికి ఆయన జ్ఞాపకం పాపం మర్చిపోయిండు. ఎస్సీ నియోజకవర్గం అంటే లెక్క లేదన్నట్టు అహంకారం అన్నట్టు. ఎస్సీ నియోజకవర్గం అంటే అహంకారము. మీ అహంకారపూరితమైన రాజకీయాన్ని సాగు దెబ్బ కొడతామని కూడా హెచ్చరిస్తాను నేను. మా దప్పును మోగుతాయి, మా దండోరలు వేస్తాయి, మా జోలికొస్తే రాజకీయ